ఏమంటున్నారా? వస్తారా? ఇక మొదలెడదామా? ఎడుకోవాలన్నా అన్న ఆచారం పోవాలన్నా. ఏం పని చేస్తావు అన్నా? నేను బైక్ మెకానిక్ అన్నా. వేరే పేరు? నా పేరు అజ్మత్. ముస్లిమ్సా? అవును సార్. బీసీ. అయితే మనకు ముంగల్నే మన ఇల్లు. మా నాన్నమ్మకు నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. అయితే ఆ నిమ్మకాయలు ఎంత ఇష్టం అంటే ఒకరోజు సరిపతి తాగుతుంది, ఒకరోజు మన నెత్తిలో తల కోసుకుంటుంది, ఒకరోజు బాడీకి రుద్దుకుంటుంది. అయితే ఆ నిమ్మకాయలు నిన్న మన సీజన్ ఉండేగా, 10 రూపాయలకు నిమ్మకాయ అయిపోయింది. 10 రూపాయలకు నిమ్మకాయలు అయినా కానీ దొరుకుతలేవు. అదే నిమ్మకాయలన్నా తెలిసేనా మేము అంటారు. అయితే నిన్నమన్న నిమ్మకాయలు లేక మా నాయనమ్మ 3 రోజుల నుంచి జర బాధపడుతుంది. నాయనమ్మకు నేను ఒక్కనే మనమని. మా నాయనమ్మకు ఆశ అంటే ఏం లేదు, అంతా అవుతుందే కానీ ఒక్కనే మనమని. చచ్చిపోయినారు గడ్డిలో, అదే చెవులకు ఉంటాయి కదా గడ్డిలో, పాలకాయలు, చూడాలు రైతు తప్ప మనకేం రావు. ఏం సంపాదలే, మా నాయనమ్మ తిన్నది సంపాద కూడా ఉన్నది. మీరు ఉన్నారు అంతే, ఏం పేరుకే ఉన్నది మా నాయనమ్మ. అయితే 3 రోజుల నుంచి ఆ నిమ్మకాయల గురించి ఎత్తుకున్నా. ఏడా దొరుకుతుంది. మా నాయనమ్మనేమో తేరా మనవడా తేరా మనవడా అని ఒకటే చంపుతుంది. ఇక లాస్ట్కు మన మా ఊరు దగ్గర ఒక చచ్చిపోయారు. చచ్చిపోతే ఇక మధ్యాహ్నం తీసేటప్పుడు బండి ఉంటుంది ఒకటి, అదే శివాల బండి అంటారు. అదని ఏంటి బాబు అన్న ఇంకోసారి? శివాల బండి, శివాల బండి వచ్చింది. శివాల బండికి నిమ్మకాయలు తలిగించున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? నిమ్మకాయలు తలిగించుంటే నేనేం చేసిన, ఇక మా నాయనమ్మ అడుగుతుందిగా ఏవైతే ఇస్తాను కానీ ఆ నిమ్మకాయలు తీసుకుపోయి మా నాయనమ్మకి ఇచ్చిన. అయితే ఇక మా నాయనమ్మ ఏం చేసింది, ఆ నిమ్మకాయలు చెరుపతి చేసుకుని ఇక మళ్ళీ తెల్లారి మాకు ఫంక్షన్ ఉండేది. ఫంక్షన్కి పోయినాం. ఇక ఫంక్షన్ తెల్లారితే ఫంక్షన్కి పోయినాం. ఇక మా నాయనమ్మ ఏం చేసింది, ఆ రోజు నైట్ తెల్లారి గట్లా ఇట్లా 3-4 గంటలకు ఇక మేము మేకలు అరుస్తున్నాయని మేకలు కోస్తారుగా, దానిల గురించి అని మా వాళ్ళు మేకలు తెచ్చారు. మా నాయనమ్మ ఏం చేసింది, ఆ మేకల సౌండ్ ని మీన్లు వేసే వరకల్లా మా నాయనమ్మ ఏం చేసింది, మేక గొంతు కాడబట్టి రక్తం తాగుతుంది. అంటే ఇక ఈ శవాల బండి మీద నిమ్మకాయలు తెచ్చినాగా నేను. అవును, అదో గాలి సోకుతా ఏదో సోకుతుందంట కదా సార్, అట్లా సోకిందన్న. అయితే ఇక మా నాయనమ్మ ఎప్పుడైతే గొంతు పట్టుకొని రక్తం తాగుతాడో అందరు లేపేసిన. ఇక నేను చూపించే వరకాల ఏమంటే తెల్లారి లేచి ఇక దావతాలు చేసుకుంటారని ఇక నేను లేచి ఇక నేను ఆడికి తీసుకపోయినా, దేవుని కాడికి తీసుకపోయినా.
స్వామీజీ కాడికి తీసుకపోతే ఏమన్నాడు, మీ నాయనమ్మకు గాలి దొరికింది, ఆ, మీ నాయనమ్మ ఇప్పుడు గిట్నే ఉంటే ప్రాబ్లం అవుతుంది ఆ, అని స్వామీజీ 3-4 నిమ్మకాయలు ఇచ్చాడు. మళ్ళా ఆ, మంత్రి ఇచ్చి ఇచ్చాడు. ఆ, అయితే స్వామీజీ ఏమన్నాడు, ఒక 2 నిమ్మకాయలు మీ నాయనమ్మకు తాపి ఆ. 3 నిమ్మకాయలు గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారు. ఆ, గుర్తు తెలియని వ్యక్తులు కావాలన్నా. ఆ, గుర్తు తెలియని వ్యక్తులకు ఒక 2 నిమ్మకాయలు ఇచ్చి, అది ఒక 2 నిమ్మకాయలు తాగమని ఇచ్చి, ఒక 2 నిమ్మకాయలు ఏమో దానం చేయమని ఇస్తే ఆ, మా నాయనమ్మ దోషం పోతుంది అన్నట్టు. ఆ. ఈరోజు మంచిగా ఎవరు దొరుకుతారు, ఎవరు తీసుకురావాలి అనుకుంటే నువ్వు దేవుని దయ వల్ల మంచిగానే వచ్చినావు. జర్ర జస్ట్ ఏం లేదు, నీకు 1116 ఇప్పిస్తా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నా అన్నా వద్దానా? జస్ట్ ఏం లేదు. వద్దానా? నేను దిగిపోతా, నాకు దింపేసి. లే. అని అలాంటి పని చేయనా? నాకు దింపేసి వెళ్ళిపోతా. వద్దాను. అయితే ఒక 2 నిమ్మకాయలు తాను, ఒక నిమ్మకాయ తినాలి, చర్పతి చేసుకొని తాగాలి. నేను చేయలేనా? నేను దిగిపోతా, నాకు దింపేసి. నేను చేయలేను. లే అన్న జర్ర, మా నాయనమ్మ మీద ఉన్న దోషం వద్దానా? పోతాను. వద్దానా? నాకు పిల్లలు నేను చేయలేను, నేను వెళ్ళిపోతా. నాకు దింపేసానా? నేను వెళ్ళిపోతా. ఓ డబ్బులు ఇప్పిస్తానా 1116. వద్దానా? నాకు నేను వెళ్ళిపోతా, నేను దింపేసి. అయితే నువ్వు మరి మా ఇంటికి రాకుండా అవసరం లేదు. ఆ, అయితే నేను స్వామీజీని అడిగినా, ఆ. స్వామీజీని అడిగితే నువ్వు కార్లో నిమ్మకాయలు పెట్టుకో, ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చేసి అన్నాడు. నేను తీసుకున్నాను. అయితే నేను ఏం చేసిన, నిమ్మకాయలు తెచ్చిన. నువ్వు జస్ట్ ఈ నిమ్మకాయలు ఏం చేయంటే ముంగల వాటర్ బాటిల్ ఇప్పిస్తా. అయితే నువ్వు 2 నిమ్మకాయలు వండుకొని తాగు, ఒకటి మొరతాలకి కట్టుకో. నేను కట్టుకున్నాను. నేను దిగిపోతా, నాకు ఈయన దింపేసి నేను దిగిపోతాను. అయితే నీకు 1116 ఇప్పుడు ఈ నిమ్మకాయలు తీసుకుంటే ఎమ్మటే ఇచ్చేస్తా నీకు. వద్దు. మా నాయనమ్మ ఇయ్యాలని ఏం లేదు. వద్దానా? నాకు పైసలు వద్దు, నాకు దింపేసి నేను వెళ్ళిపోతా. వద్దు, నీ పైసలు వద్దానా? నువ్వేదో నాకు అది దింపేసి ముంగలు దింపేసి నేను వెళ్ళిపోతా. నువ్వేదో నాకు సాయం చేస్తావని పోతున్న అన్నని నిన్న ఎక్కించుకుంటే జస్ట్ నిమ్మకాయలు అన్నా. వద్దానా? ఎన్ని మాట 3 నిమ్మకాయ. వద్దానా? నేను దిగిపోతా దింపేసి. నేను చేయలేను ఆ పని. లేకపోతే ఒకటి కొరకు. వద్దు. వద్దాను. లేకపోతే అల్లా టూల్ బాక్స్ అది ఓపెన్ చేయి. టూల్ బాక్స్ అల్లా ఒక బట్ట ఉంటది, ఆ బట్టలో ఈ 3 నిమ్మకాయలు పెట్టి నీ ముహూర్తాలు కట్టుకో అన్న. నేను కట్టుకోలేదన్నా. లేకపోతే 1516 ఇస్తా. వద్దానా? నీ పైసలు వద్దు, నాకు దింపేసి అన్న. ముంగలు దింపేసి నేను వెళ్ళిపోతా. ఇక ముంగలు దింపేసి వేసుకోవా? వేసుకోనన్నా. ఇంజెక్షన్ ఇచ్చేస్తా. వద్దా? ఇంజెక్షన్ వద్దానా? నేను దింపేసాను, నేను వెళ్ళిపోతా. ఇంజెక్షన్ ఇచ్చేస్తా. దింపేసాను, వెళ్ళిపోతా. నేను నిమ్మకాయలు తీసుకుంటావా, ఇంజెక్షన్ వేసుకో? నేను ఏది తీసుకున్నాను? నేను దిగిపోతాను. ఆడ ముంగలు దింపేసి దిగిపోతా. ఆపేసాను బండి. జస్ట్ ఈ నిమ్మకాయలు నీ దగ్గర పెట్టుకో అన్న. వద్దానా? నాకు తీసుకో. ఏంది పడేసినవి? వద్దానా? ఇంజెక్షన్ వేయాలి. వద్దా? ఇంజెక్షన్ వేసేస్తే ఇంజెక్షన్ ఎందుకు పడేసినావు? खत्म। अरे मुसलमान हो रहे, क्या समझ रहा रे? भैया हाँ, क्या समझ रहा रे तू? दाल भैया। गाड़ी लो, भैया गाड़ी रोक रे, गाड़ी रोक रे, गाड़ी गाड़ी पंजाब बस తీసుకురా మరి పసంది ఇంకా నిమ్మకాయలు నిమ్మకాయలు చాకు ఏందనుకున్నారా? మరి ఏమనుకుంటున్నారా?
ఏమనుకుంటున్నావు అన్న, ఏం లేదన్నా. ఈ gift మా నాయనమ్మ గురించి అన్న, ఎట్ట అనుకుంటున్నావు మరి మా నాయనమ్మ గురించి మా ఎక్కడ నాయనమ్మ నీ నాయనమ్మ మా నాయనమ్మ జర ప్రాబ్లం ఉందన్న, జర ఉంటే ఉంటే ఏం చేయాలరా నువ్వు కత్తి పొడిసేవన్నా జర బిడ్డ, ఏం నిమ్మకాయ సూది అంటావేంద్రా జస్ట్ మా నాయనమ్మ గురించి అన్న. అన్న, నీకు దండం పెడతాను. ఏమనుకుంటున్నారా లోపల పెట్టన్నది చేస్తావా మళ్ళా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తానా, చెయ్యి బిడ్డ చెయ్యి ఫోన్ చేస్తానా, చెయ్యి లోపల పెట్టాను. చెయ్యిరా ఫోన్ చెయ్యి దండం పెడతానా ఏం దండ కొడక పొడుస్తా అన్న, అన్న అన్న నీకు దండం పెడతానా, ఏమనుకుంటున్నారా అది లోపల పెట్టానా అన్న, ప్లీజ్ మళ్ళీ చేస్తావా చెయ్యనన్నా, చెయ్య విద్యా అన్న, అన్న అది లోపల పెట్టు, జర్ర లోపల పెట్టు, నేను చెప్తానా లోపల పెట్టు, జర్రలో అన్న. అది అక్కడ ఏం కనిపిస్తుంది అన్న, ఏందది చూడన్నా నువ్వే కెమెరా అయితే నీకు దండం, ఈ కత్తి లోపల పెట్టాను జర. పెట్టినా చెప్పు అయితే నేను స్వామి వేముల 516 లో ప్రాంక్ వీడియోలు చేస్తానా. ప్రాంకా అలా నువ్వు కోపం కాకు, ఏం ప్రాంక్ రా ప్రాంక్ అన్న. జనాలు ఇట్నే గుర్తు తెలియని బండ్లకు ఇట్లా చేస్తారని. ప్రాంకా నిజం కాదా మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నిజమే అన్న, జర నవ్వన్నా. ప్రాంకేగా ప్రాంక్ అన్న, నీ ఫోన్ ఉందా? ఉంది స్వామి వేముల 516 ఒకటన్నా. ఏందన్నా నువ్వు కత్తి తీసినవి ఏందన్నా? దండం అన్న. అన్నానా? అయితే నీ ఇక్కడ కత్తి ఏందన్న, అది ముస్లిమ్స్ కదా మీరు కత్తి వేస్తున్నారు. అయితే ఏం లేదన్నా, మేము ప్రాంక్ వీడియో తీస్తున్నాం. అయితే స్వామి వేముల 516 ఛానల్లో నేను చూస్తే భయం అవుతుందన్న నాకు. చెప్పు. అయితే ప్రాంక్ వీడియోలు తీస్తున్నాం. వీటినే గుర్తు తెలియని బండ్లు ఎక్కుతారు కానీ కార్లో. ఇప్పుడు మీ దగ్గర అంటే అలాంటిది ఉంది, మీరు దేనినే చూరుద్దురా. వేరే వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కుతారు కదా, వాళ్ళు వీళ్ళు ఎక్కినప్పుడు జనాలు ఏం చేస్తారు అంటే తీసుకుపోయి వాళ్ళ కిడ్నీలు వాళ్ళని కిడ్నాప్లు అవి ఇవి తీసేసి అమ్మేస్తారు. అట్లా ఎక్కకూడదు అనే మేము యూట్యూబ్ ఛానల్లో ప్రాంక్ వీడియోలు చేస్తున్నాం. ప్రాంక్ వీడియో. అయితే ఈ ప్రాంక్ వీడియో జనాలకు యూట్యూబ్లల్లో పంపిస్తున్నాం. ఇలాంటి గుర్తు తెలియని వాహనాలు ఎక్కొద్దు, జనాలు ఇబ్బంది పడద్దు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. అట్లా నేను చూస్తే నాకే భయం అవుతుంది. జస్ట్ ఏం లేదన్న, ఒక ఏం పేరా అంటే జర్ర ఏం లేదు. మీ అంత డేర్నెస్ ఇంతవరకు నాకు నా యూట్యూబ్ ఛానల్లో ఎవరు రాలే. అయితే మా యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పాను. జర ప్లీజ్ సర్ప్రైజ్ కాదన్నా, సబ్స్క్రైబ్. ఇలాంటి బండ్లు గుర్తు తెలియని వాహనాలు ఎక్కకూడదు. ఇలాంటి బండ్లు గుర్తు తెలియని వాహనాలు ఎక్కకూడదు. గుర్తు తెలియని వాహనాలు ఎక్కకూడదు. గుర్తు తెలియని వాహనాలు ఎక్కకూడదు. ఇట్నే కిడ్నాప్లు అవుతున్నాయి. గుర్తు తెలియని వాహనాలు అసలే ఎక్కకూడదు. గుర్తు తెలియని వాహనాలు అసలుకి ఎక్కకూడదు. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. గైస్, మన అన్న మనల్ని భయపెట్టించిండు. అయితే అన్న ముస్లిమ్స్ అంట, మనకే చెమటలు పట్టించిండు. అయితే ఈ వీడియో నాకే నవ్వు వస్తలేదు, నీకే నవ్వు వస్తుంది, నాకు అర్థం అవుతుంది. అయితే అన్నకాడ తల్వారు ఉంది, నన్నే భయపెట్టించిండు. గైస్ చూసారా అన్న ఎంత డేర్నెస్ ఊరో. ఇలాంటి డేర్నెస్ మీ కాడ కూడా రావాలని, మీ కాడ కూడా ఇలాంటి ఆయుధాలు అంటే అవసరం లేదు, డేర్నెస్ కావాలి. డేర్నెస్ ఉండాలి, ప్లస్ అన్న లెక్క ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఇది ఓన్లీ ప్రాంక్ గురించే. ప్రాంక్ వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్.